ఎవరు ఓకే. గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని ఓకే ఈ రామ్మోహన్ రావు రాజకీయ గారు. చర్చలో పోద్దంటున్నాను. రైట్. రైట్ రామారావు గారు. మనతో పాటు ఉన్నారు కంచాల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. విజయభాస్కర్ గారు, ఇటుపక్క ప్రతిపక్షం సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, కొంతమంది విమర్శిస్తుందంటే కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు లేదా గొంతులు నొక్కుతారా, అరెస్టులు చేస్తారా? ఏంటి మళ్ళీ దాదాపు ప్రతిపక్షంలో నాయకులను టార్గెట్గా వదిలేసి ఈ మధ్యన యూట్యూబ్కు సంబంధించిన యాక్టివిస్టుల మీద పడింది అధికార పార్టీ అన్నట్టు ఇంకొక వార్త కూడా నడుస్తోంది. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి విషయంలో చూస్తే ఎందుకు యూట్యూబర్ యాక్టివిస్ట్ మీదే ఎందుకు ప్రభుత్వం పట్టించుకుంటుంది? నిజంగానే వాళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, లేకపోతే మనం అనుకున్నట్టుగానే హద్దులు మీరు మాట్లాడుతున్నారా? ఏందంటారు ఓవరాల్గా? రావణ్ అనే అతను వారం రోజుల క్రితం పెద్దగా ఎవరికి తెలియదు. పోతే ఇప్పుడు ఏలూరులో జరిగిన సభలో ఆయన సభా స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు, వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేశాడు. ఇలా అది మన గౌరవనీయులైన న్యాయవాది రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఆయన తన మతానికి సంబంధించి ఏమైనా విశేషాలు చెప్తే అది ఇది మనది సెక్యులర్ కంట్రీ కాబట్టి ఎవరు అభ్యంతరం చెప్పరు. ఇది సెక్యులర్ సావరిన్ సోషలిస్ట్ కంట్రీ కాబట్టి ఎవరు ఏమనరు. కానీ వేదిక ఉద్దేశించబడింది ఒక సందర్భానికి. అక్కడ ప్రసంగాలు బహుముఖాలుగా సాగాయి. అందులో కులాలని మతాలని ఎండగట్టడం జరిగింది. పైగా బైబిల్ విశిష్టతను గురించి చెప్తే అభ్యంతరం లేదు, క్రీస్తు బోధనలను గురించి చెప్తే అభ్యంతరం లేదు, క్రీస్తుని గురించి గొప్పగా మహిమలను గురించి చెప్తే ఎవరికి అభ్యంతరం లేదు. మన భారత ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి మారుపేరు. శాంతి కాముక దేశం ఇది. ఈ శాంతి కాముక దేశంలో మనం సెక్యులర్ అనే పదాన్ని కూడా కాన్స్టిట్యూషన్లో చేర్చాం, లౌకికవాద దేశంగా. మరి దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు, ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తున్నారు. పోతే ముందు క్రీస్తు మహిమను గురించి చెప్పలే. అక్కడ బైబిల్ న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ గురించి చెప్పలే. అక్కడ సాగిన ప్రసంగాలల్లా అన్యమత మీద దుష్ప్రచారం, కులాలను గూర్చి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి కాదు, ఇప్పుడు అక్కడ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం, అతను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, సామాజిక సేవా కార్యకర్త. ఆయన్ని గురించి యేసుక్రీస్తు గారి కోసం ఉద్దేశించబడినటువంటి ఆ మహత్తరమైన మహనీయుని గురించి ఉద్దేశించబడిన సభలో పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడాల్సిన సందర్భం అది కాదు. అది ప్రధానమైన ప్రశ్న. నంబర్ 2, అదేవిధంగా అక్కడ ఆయన కులాలను గురించి ఇతర మతాలను గురించి నీచంగా మాట్లాడాడు. అవి అభియోగాలు ఆయన మీద. మూడోది, పోయిన సంవత్సరం నవంబర్లో ఆపరేషన్ కగార్ని వ్యతిరేకిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ, పోతే భారతదేశ ఇంటిగ్రిటీని సావన్నిటిని ప్రశ్నిస్తూ ఆయన వీడియో రిలీజ్ చేసింది ఇంకా ప్రధాన అభియోగం. ఒక పక్క సెక్యులర్ కంట్రీలో ఈ దాన్ని ఉల్లంఘించి వాక్ స్వాతంత్రాన్ని సభా స్వాతంత్రాన్ని ఉల్లంఘించి ప్రసంగించడం, అభ్యంతరకర ప్రసంగాలు చేయడం, అదేవిధంగా జాతీయ భద్రతకి ప్రమాదం తలెత్తే విధంగా ఆయన ప్రసంగం కొనసాగిందనేది పోలీసు వారి అభియోగం. ఆ కారణాలతో ఆయన మీద ఉపా చట్టం పెట్టడం జరిగింది. ఇది మెయిన్. పోతే ఇప్పుడు చాలామంది సంతాప సభలు పెడతారు. నక్సలైట్లు చనిపోయినా, ఎవరు చనిపోయినా, మత బోధకులు చనిపోయినా, కుల పెద్దలు చనిపోయినా అందరూ హాజరవుతారు, అందరూ సానుభూతి చూపుతారు, అది వేరే. కానీ ఇక్కడ యువతరాన్ని, ముఖ్యంగా విద్యార్థుల్ని కడత్రోవ పట్టించే వీడియోలు చేస్తున్నాడు. మొత్తం మీద 102 ఆరోపణలు ఉన్నాయంట ఆయన మీద. 102 రకాలుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయంట టోటల్గా. అందులో 9 ప్రధాన కేసులు ఉన్నాయంటున్నారు.
పోతే ఇప్పుడు 4 ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పారు, ఆ న్యాయస్థానాలు ఎందుకు ఆయనకి బెయిల్ ఇచ్చాయి. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసులు కొట్టేసినట్టు కాదు, కేసుల్లో తీవ్రత లేనట్టు కాదని రామ్మోహన్ రావు గారు ఉద్ఘాటించారు. అలాగే ఇప్పుడు పెట్టిన కేసు అది తీవ్రవాద నిరోధక చట్టం, పోతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అది పోతే కులాలు మతాలను పక్కన పెట్టిన జాతీయ భద్రతకి ప్రమాదం కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని జాతీయ స్థాయిలో పోతే అటు సరిహద్దుల్లో తీవ్రవాదులను నిరోధించడానికి, ఇటు రాష్ట్రంలో దేశంలో ఇంటర్నల్ గా ఉన్న డిస్టర్బెన్సెస్ ని ప్రివెంట్ చేయడానికి మేము తీసుకున్న నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని యువతరాన్ని రెచ్చగొడుతున్నాడు అనేది ప్రధానమైన అభియోగం ఆయన మీద. దానికి తోడు ఆయన మీద ఇంకా అనేక వ్యక్తిగతంగా ఆయన ఇంకా అనేక రాతలు ఇతరత్ర కార్యక్రమాలన్నీ బయటకు వచ్చాయని చెప్పేసి అభియోగాలు ఉన్నాయి. ఈ కారణాలతో ఆయన్ని అంతేగాని వేలాది మంది యూట్యూబర్స్ ఉన్నారు, ఎవరి మీద లేని కేసు ఆయన మీద పెట్టడం అంటే అసలు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కట్టకుండా ఆయన ఒక్కడి మీదనే ఎందుకు పెట్టారు కాబట్టి ఇందులో ఏదో విశేషం ఉంది, అనవసరంగా ఎందుకు అతను జోలికి పోతారు, ఏదో తీవ్రత ఉంటేనే కదా, ఏదో గాఢత ఉంటేనే కదా పోలీసు వారు ఇచ్చేసింది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయమన్నారనో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయమన్నారు అనేది కాదు. పోలీసు ఆయన యాటిట్యూడ్ ని పరిశీలిస్తూ వస్తుంది పోయిన సంవత్సరం. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే రైట్. డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.